ఆర్టికల్ 341 భారత రాజ్యాంగము ఆర్టికల్ 341లో ఎస్సీల జాబితాలో చేర్చడానికి కానీ కొన్ని కులాలను తొలగించడానికి కానీ రాష్ట్రపతికి ఆ రోజు అధికారం ఇవ్వబడింది రాజ్యాంగంలో. అది ఈ రోజు కూడా ఉంది అధికారం. ఆ ఆర్టికల్లో కూడా మతానికి సంబంధించిన మాట ఒక్క పదం కూడా లేదు. అయితే ఆ రోజు జరిగిన కుట్రలో భాగంగా రాష్ట్రపతి ఆ రోజు ఉన్న కేబినెట్ వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి దళితులను మాత్రమే మీరు హిందువులుగా ఉంటేనే మిమ్మల్ని ఎస్సీలుగా గుర్తిస్తాము అని చెప్పారు. ఈరోజు మనం మాట్లాడుతున్నది రిజర్వేషన్ల సమస్య కాదు. మనం మాట్లాడుతున్నది ఆత్మగౌరవ సమస్య. మనం మాట్లాడుతున్నది సమానత్వానికి సంబంధించిన సమస్య. మనం మాట్లాడుతున్నది సోదర భావానికి సంబంధించిన సమస్య. మనం మాట్లాడుతున్నది ఈ దేశంలో నన్నెందుకు మనిషిగా గుర్తించవు, నన్నెందుకు నువ్వు ఒక మతానికి నన్ను కట్టిపడేస్తున్నావు. భారతదేశం మత స్వేచ్ఛనిచ్చినటువంటి ఈ దేశంలో 1948వ సంవత్సరంలో జెనీవాకు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో నా దేశ ప్రజలందరికీ సంపూర్ణ మత స్వేచ్ఛ ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఈ దేశం నుంచి ప్రతినిధి వెళ్ళి అక్కడ సంతకం చేసి వచ్చిన వాడు. ఈ దేశంలో దళితులకు మాత్రమే మీరు హిందువులుగా ఉండాలి, ఉంటేనే నేను మిమ్మల్ని ఎస్సీలుగా గుర్తిస్తాను అని చెప్పి ఒక షరతు విధించాడు. అది వేరే ఎవరికి విధించలేదు. ఇది సంపూర్ణంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట.